మీకు తెలుసా, 2 కలిమాత్ ఉన్నాయి. అవి నాలుకపై పలకడానికి చాలా తేలిగ్గా ఉంటాయి, కానీ కియామత్ రోజున కర్మల తూకంలో మాత్రం చాలా భారంగా ఉంటాయి. అలాగే అవి అల్లాహ్కు అత్యంత ప్రియమైనవిగా ఉంటాయి. అవి ఏమిటంటే సుబ్హానల్లాహి వబిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అదీం. దీని అర్థమేమిటంటే అల్లాహ్ పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, నేనాయన్ని స్తుతిస్తున్నాను. పరమోత్తముడైన అల్లాహ్ ఎంతో పవిత్రుడు. ఈ కలిమాత్ పలకడం చాలా సులభం, కానీ కియామత్ రోజున ఇవి మన సత్కర్మల తూకాన్ని భారంగా చేస్తాయి. అలాగే మరొక హదీస్లో ఇలా ఉంది: ఏ వ్యక్తి రోజూ 100 సార్లు సుబ్హానల్లాహి వబిహమ్దిహి అని చదువుతాడో అతని పాపాలు క్షమించబడతాయి, అవి సముద్రపు నురుగు అంతగా ఉన్నా సరే. సహీహ్ ముస్లిం హదీస్ నెంబర్ 2691. అలాగే ఇంకొక హదీస్లో ఇలా ఉంది: ఎవరు సుబ్హానల్లాహిల్ అదీమి వబిహమ్దిహి అని పలుకుతారో అతని కోసం జన్నత్లో ఒక ఖర్జూర చెట్టు నాటబడుతుంది. సహీహ్ అల్ జామియా 5/531. అల్లాహు అక్బర్. కాబట్టి మిత్రులారా, ఈ కలిమాత్కు ఎంతో గొప్ప ఫజీలతుంది. కాబట్టి నడుస్తూ, కూర్చుంటూ, పడుకుంటూ ఎప్పుడూ ఈ కలిమాత్ను మన నాలుకతో పలుకుతూ ఉండండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీనికి ఎంతో గొప్ప అజ్ర్, ప్రతిఫలమిస్తాడు ఇన్షాఅల్లాహ్. మిత్రులారా, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.